తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకైతే పెండింగ్ లో ఉన్నటువంటి కరువు భత్యం అయితే డిఏ మంజూరు చేస్తూ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సచివాలయంలో కూడా ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన అయితే ఈ ప్రకటన చేశారు. ఈ డిఏ పెంపు వల్ల అయితే ప్రభుత్వంపై నెలకు 227 కోట్ల అదనపు భారం అయితే పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఈ ఫైలుపై అయితే సంతకం చేసినట్లు సీఎం తెలిపారు. అలాగే ఉద్యోగులకు ₹1 ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఆశాస్త్రీయంగా అయితే చేసినటువంటి జిల్లాల విభజనను సవరించేందుకు అయితే రిటైర్డ్ అధికారులతో కమిటీ వేస్తామని, ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లిస్తూ ఉద్యోగులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇక విషయంలోకి వెళ్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పండగ వేళ అయితే ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ డిఎన్ఎస్ రిలీఫ్ పెంపుదలపై అయితే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆర్థిక శాఖ విడుదల చేసినటువంటి GOMS నెంబర్ 2 ఉద్యోగులకైతే GOMS నెంబర్ 3 పెన్షనర్లకు ప్రకారం అయితే జూలై 1వ తేదీన 2023 నుండి అమల్లోకి వచ్చేలా అయితే ఈ అలవెన్స్లను అయితే సవరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా పెరిగిన ఈ DAR వల్ల అయితే రాష్ట్ర ఖర్చులపై అయితే ప్రతి నెల సుమారు 227 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం అయితే 2020 రివైజ్డ్ పే స్కేల్స్ అయితే RPS పొందుతున్నటువంటి ఉద్యోగులు ఇక పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్నటువంటి 30.03% నుండి 33.67% అయితే DA మరియు DR పెరిగింది. అలాగే 2015 రివైజ్డ్ పే స్కేల్స్ పొందుతున్నటువంటి వారికి ఇది 68.628% నుండి 73.344%కి సవరించబడింది. ఈ పెంపుదల కేవలం ప్రభుత్వ సిబ్బందికే కాకుండా జిల్లా పరిషత్తు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థల బోధనేతర సిబ్బందికి కూడా వర్తిస్తుంది. వీటితో పాటు UGC AICTE 2016 పే స్కేల్స్ పొందుతున్నట్టు వారికి 42% నుంచి 46%కి, 2006 స్కేల్స్ వారికి అయితే 221% నుండి 230%కి పెంపు లభించింది. ఇక చెల్లింపుల విషయానికి వస్తే పెంచిన ఈ నూతన విధానం జనవరి 2026 నెలకు సంబంధించినటువంటి వేతనం లేదా పెన్షన్తో కలిపి ఫిబ్రవరి 1, 2026న చెల్లించబడతాయి. ఉద్యోగులకు సంబంధించి జూలై 1, 2023 అప్పటి నుంచి డిసెంబర్ 31, 2025 వరకు ఉన్న బకాయిలను వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ GPF ఖాతాల్లో అయితే జమ చేస్తారు. అయితే 2026 ఏప్రిల్ 30 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు పెన్షనర్లకు ఈ బకాయిలను 30 సమాన నెలవారీ వాయిదాలతో నగదు రూపంలో చెల్లిస్తారు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులై CPS పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకు బకాయిలో 10% మొత్తాన్ని వారి PRAN ఖాతాలకు అయితే జమ చేసి మిగిలిన 90% మొత్తాన్ని 30 వాయిదాలలో చెల్లిస్తారు. ఇక దురదృష్టవశాత్తు అయితే ఈ ఉత్తర్వులు వెలువడక ముందే మరణించిన ఉద్యోగుల వారసులకు అయితే బకాయిలను ఒకేసారి చెల్లిస్తారని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక ఈ నిర్ణయంతో పాటు ఉద్యోగులందరికీ ₹1 ప్రమాద బీమా కల్పిస్తున్నామని, సచివాలయంలో ఉద్యోగ సంఘాల భవన నిర్మాణానికి స్థలం, నిధులు సమకూరుస్తామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పారదర్శక పాలనలో ఉద్యోగులే తమ సారథులని, వారి సమస్యల పరిష్కారానికైతే ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇక గత పాలకులైతే 1.11 లక్షల కోట్ల బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకైతే నెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే ప్రజలకు, రైతులకు మరియు ఉద్యోగులకు మేలు చేసేందుకైతే కష్టపడుతున్నామని కూడా వివరించారు. ఇక ఫామ్ హౌస్లో ఉంటూ కొందరు ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని, అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని పరోక్షంగా కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక యజ్ఞాలను అడ్డుకునేటువంటి మారీచుల వలె కొందరు వ్యవహరిస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇక గతంలో అశాస్త్రీయంగా అయితే జరిగినటువంటి జిల్లాల విభజనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఇక కేవలం 4 లేదా 5 మండలాలతో జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని గుర్తించామన్నారు. దీనిపై రిటైర్డ్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని జిల్లాల సరిహద్దులను శాస్త్రీయంగా
సవరించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల సమతుల్యతలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.